హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం, మాఘమాస మంగళవారం కదా. అంటే కనకదుర్గమ్మ తల్లి రోజు ఆంజనేయ స్వామి కూడా చాలామంది పూజ చేస్తారు. అసలైతే మంగళగౌరి పూజ కూడా చేస్తారు. ఈరోజు శారీ కట్టుకున్నాం, బాగుందా? బాగానే ఉంటుందిలే. ఎందుకంటే ఈ కలర్ శారీ ఎప్పుడు నేను ఇది కొని కనీసం 7-8 సంవత్సరాలు అయింది. కానీ నేను ఎక్కువ శారీస్ కట్టను కదా, అందుకని ఎక్కువ టైం పెట్టలోనే ఉంటాయి. ఎక్కడికన్నా ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్య గుడిలోకి వెళ్తున్నాను కదా 2 ఏళ్ళ బట్టి, అందుకని ఇక కట్టుకుంటున్నా. రోజు ఒకటి అదొకటి ఇదొకటి అసొకటి ఇటు ఇట్లా కట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనకు ఏజ్ పెరిగిపోతుంది కదా, 60 58 60 దాకా వెళ్ళిపోతున్నాం కదా. ఇంకా ఎన్ని రోజులు మనం ఉంటామో తెలియదు. తర్వాత మన పిల్లలు ఇవన్నీ యూజ్ చేస్తారని నమ్మకం లేదు. ఓన్లీ ఆస్తులు బంగారం అయితే తీసుకోండి, మళ్ళీ చెడగొట్టి వేరే చేసుకుంటారు. యాజిటీజ్గా వాడరు. ఆస్తులు పాస్తులు అయితే కొద్దిగా యూజ్ చేస్తాం. అందుకని మనం ఏమన్నా ఉంటే మనం కట్టుకోవడం బెస్ట్. తర్వాత ఇవన్నీ వేరే వీళ్ళకి దాన ధర్మాలు చేస్తారు. కాబట్టి మనమే కట్టుకొని మనం అనుభవిస్తే అయిపోతుంది. తర్వాత ఎప్పుడో ఒకసారి ఒక వీడియో చూశానప్ప, అదేంటి రాజకీయం గురించి రాయని మనకు అనవసరం లేదు. కానీ ఏదో ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఏదట పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని రాజధాని ఇక్కడే అమరావతిలో నిర్మించి, తర్వాత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కంపెనీలు అన్నీ తెప్పించి పిల్లలందరికీ, మన దేశంలో పిల్లలకు మనమే ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించుకుంటే అన్ని రాష్ట్రాల మీద బడ్జెట్ తగ్గుద్ది, ఎవరి రాష్ట్రంలో సుఖశాంతులతో ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారట. దానికి జగన్ గారు ఏమంటున్నారే, ఆయన గారట, మీరు కనుక కంపెనీలు ఇక్కడ పెడితే నేను కనుక మళ్ళీ గెలిచాను అనుకో, అప్పుడు మీ పర్మిషన్లన్నీ రద్దు చేసేస్తాను, మీ ఫ్యాక్టరీలన్నీ దేనికి పనికి రాకుండా పోతాయి, మీరు ఆలోచించుకొని ఇక్కడ పెట్టండి అని చెప్తున్నాడట. చూసారా ఎంత దుర్మార్గం. ఇప్పుడు మన ఇంట్లో మనం వండుకొని తిందామరా బాబు అంటే, వద్దు పక్కింటికి వెళ్ళి అడుగు తెచ్చుకొని తిందామండి అంటే ఇక ఏం చెబుతాం. ఇప్పుడు ఆయన పరిపాలించాడు. ఆయన మన ఊళ్ళో మనం రాజధాని కడదామని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని చక్కగా తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని స్టార్ట్ చేశారు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రన్ చేస్తే బాగుండేది. అలా చేయకుండా 3 రాజధానిని మొదలష్టం చేశాడు. ఇప్పుడేమో ఏం గెలిస్తే మీ పర్మిషన్లు రద్దు చేస్తారన్నారు. తప్పు కదా. ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడితే ఉపయోగం ఏముంది చెప్పు. నీ బుద్ధి అందరికీ తెలిసిపోతుంది కదా. ఎవరికి ఉద్యోగాలు లేకుండా చేసి పరాయి రాష్ట్రాలకు పారతోలుతున్నామని తెలిసిపోతుంది కదా. అందువల్ల నీకు బ్యాడే కానీ గుడ్డు ఉండదు కదా. ఎందుకు అట్లా? అది తప్పు అని అందరికీ తెలుస్తుంది. మీకెందుకు, వాళ్ళకెందుకు తెలియట్లేదు మరి అర్థం కాదు. సరే, అది ఏంటంటే కొన్ని మామూలుగా ఎవరు చెప్పకపోయినా అందరికి అర్థమవుతాయి. ఇప్పుడు మనబోటి వాళ్ళకి రాజకీయాలు ఏం అర్థమైతే వస్తాయో అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇది పలగొడతాను, నేను రద్దు చేస్తానంటే అర్థమవుతుంది కదా. అయినప్పుడు రోజుల్లో 5 సంవత్సరాలకు కదా రాజకీయం అంటే, 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళీ ఎవరు గెలిస్తే వాళ్ళు. మరి 5 సంవత్సరాల పరిపాలనప్పుడు గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా లోన్లు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చాడట. మరి డబ్బు ఏం చేస్తారో వాళ్ళకే తెలుసులే, మనకేం తెలుసు. తాకట్లు పెట్టి తాకట్లు పెట్టి ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏనెందుకు పెట్టాడో ఏం చేశాడో మనకు తెలియదులే. కానీ అవన్నీ మరి నువ్వు ఉండేది 5 సంవత్సరాలు అయితే 25 సంవత్సరాలకి ఎట్లా తాకట్టు పెట్టారు? మరి ఆ 25 సంవత్సరాలు మళ్ళీ ఎవరు కట్టాలి? నువ్వే ఉంటానని ఎలా నిర్ధారించుకోగలవు? ఎందుకంటే ఒక సూర్యగ్రహణం చంద్రగ్రహణం అది పండితులు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. రేపేం జరుగుతుందో ఈరోజు తెలియదు. అలాంటిది 25 సంవత్సరాలు నువ్వే ఉంటానని ఎట్లా ఊహించగలుగుతావు? మరి నువ్వు చేసిన అప్పులు ఈరోజు
వేరే వాళ్ళు ఎందుకు కట్టాలి వాటి వడ్డీలు అసలు ఎందుకు కట్టాలి, వాళ్ళు ఎందుకు కట్టాలి? వాళ్ళు కూడా మీరు రద్దు చేస్తాం అప్పులు ఇచ్చి తెచ్చి నేను అడుక్కోండి అని చెప్పొచ్చు కదా. మరి వాళ్ళు చెప్పకుండా వాళ్ళు వడ్డీలు ఎందుకు కడుతున్నారు? మర్యాద, మన రాష్ట్ర పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం. అదే మర్యాద. మనకి ప్రజలందరి మీద హక్కు అధికారాలు ఎవ్వరికీ ఉండవు. ప్రజల్ని బాగు చేసే అధికారం ఒకటే ఉంటుంది. వాళ్ళని నాశనం చేసే అధికారం ఎవ్వరికి ఉండదు. పుట్టించిన తల్లిదండ్రులకే లేదు. పరిపాలన చేస్తే మీకు ఎట్లా ఉంటుంది? దాని గురించే కదా ఆయన అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు పోరాడు, ఎవడో హక్కులు మా మీద రుద్దితే మేము ఊరుకోము, ఈ మన్యం మాది, ఇక్కడున్న పాడి పంట పుట్ట తేనె అన్నీ మాయే, మీరెవర్రా దోచుకోవడానికి అని చెప్పేసి తిరుగుబాటు చేశారు కదా. ఇవన్నీ మీకు తెలుసు కదా. దేనికి అట్లా 25 సంవత్సరాల్లోనే ఎవడిచ్చాడు? ఎట్లా తీసుకున్నారు న్యాయంగా? మీరు ఆలోచించండి. ఇవాళ ఒక ఇంటికి లోను పెట్టాలంటే వాళ్ళ ఉద్యోగాలు తాకట్లు పెట్టుకుంటున్నారు, పట్టా కాగితాలు తాకట్టు పెట్టుకుంటున్నారు, తర్వాత షూరిటీలు పెట్టుకుంటున్నారు. 100 మంది షూరిటీలు, ఊళ్ళో వీళ్ళు కట్టకపోతే వాళ్ళు కట్టాలని ఇన్ని రకాలు చేశారే. మరి ఇప్పుడు మీకు మీరు లోన్లు పెట్టి తీసుకున్నప్పుడు ఈ షూరిటీలని ఏమి లేవా? మీరు పోతే ఎవరిస్తారు? వచ్చే ప్రభుత్వం ఇస్తుందని గ్యారంటీ ఏముంది? మాకు మీరే కట్టాలి, మీ ప్రభుత్వం ఉందా లేదా మాకు అనవసరం, మీరే కట్టాలని వాళ్ళు డిమాండ్ చేయాలి కదా. మరి మిమ్మల్ని ఎందుకు వదిలేశారు? మీరు ఎట్లా తెచ్చారు? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన రాష్ట్రం బాగుపడాలి, మనది మనకు ఉండాలి, మన రాజధాని మనకు ఉండాలి. మన ఇంట్లో పట్టుచీర, మన పెట్టులో పట్టుచీర ఉందనుకో మనం పెళ్ళికి కట్టుకుంటాం. ఎవరింటోనో కొట్లో ఉందిలే ఆ టైంకి కొనుక్కొచ్చుకోవచ్చులే అంటే కుదురుతుందా? కుదరదు. మన పిల్లలకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాలంటీర్ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు, విద్యలు ఇవన్నీ ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి సరిపోవు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు, జీతాలు అవి ఇవి అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళ మీద మోజులు పెరిగి ప్రజలు చాలా ఉత్కృష్టపడుతున్నారు. ఉత్కృష్టాలు ఉన్నా లేకపోయినా మానసికంగా కూడా చాలా బాధపడుతున్నారు. చూశారు కదా మన ముగ్గురు తల్లి బంగారంలాగా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎక్కడో బతుకుతున్న పిల్లల్ని తీసుకొచ్చుకొని వాటేసుకొని రైలు కింద పడి చచ్చిపోయింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సమస్యలు, ఏవో సమస్యలతో ప్రజలు చాలా నికృష్టాలతో బతుకుతున్నారు. కానీ అదే మన సొంత ఊర్లో ఉన్నట్టయితే చురుగు పొరుగు చుట్టాల పక్కాలతో ఏదో ఒక మాట చెప్పుకొని తన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆస్తులేమో మన ఊళ్ళో ఉంటాయి, మనమేమో పరాయి రాష్ట్రాల్లో ఉద్యోగాలకు వెళ్తున్నాం కదా. ఆ బాధలన్నీ తీర్చడానికే వాళ్ళు ఆ కంకణం కట్టుకున్నారు. ముగ్గురు ఒక కంకణం కట్టుకొని చేస్తున్నారంటే అది మన కోసమే, ప్రజల కోసం. మన కోసం అంటే నీ కోసం కదలే, నీకు ఎట్లున్నా జరిగిపోద్ది. ఇప్పుడు 3 రోజుల రాజధానిలో జరుగుద్ది, అసలు ఏమనకుండా కూర్చున్నా జరుగుద్ది, మీకు పిల్ల తరానికి తినడానికి ఉండటానికి సరిపోను జరిగిపోతుంది. కానీ ప్రజలకు అట్లా కాదు. ప్రభుత్వం మంచిగా ఉంటేనే ప్రజలు సుఖపడతారు. ప్రజలు సుఖం అంటే ఏం లేదు, ఎవరు కూర్చోబెట్టి పోషించరు, పనులు చేసుకొని బతుకుతారు. ఈ హైదరాబాదు, మద్రాసు, బెంగళూరులో పోయి చేసుకునే పనులు మన అమరావతి చుట్టుపక్కల మన రాష్ట్రంలోనే మన చేసుకొని బతుకుతారు. అట్లా బతకనియండి. ఎవ్వరి నోట్లో మట్టి కొట్టమాకండి. అది చాలా పాపం, చాలా అకాల మరణాలు సంభవించేది మహాపాపాల నుంచి కదా. మంచి మాట చెప్తున్నా మీకు. తల్లి చెల్లిగా చెప్పడం, ఒక వాటర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే తల్లికి అంత ఇంపార్టెంట్ లేదు, చెల్లికి అసలే లేదు. ఎందుకంటే ఆస్తులు పాడాస్తులు మనం తినలే. ఒక ముద్ద అన్నం ఎక్కువ తిన్నామంటే రెండో గంటకు అరగదు. అది మళ్ళీ బిస్లరీ సోడా తాగాలి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మన ఒంటి మీద ఉన్నదే మనం అనుభవించినట్టు, బయట ఎక్కడో బెనామీ పేర్ల మీద ఉన్నది మనం అనుభవించినట్టు కాదు. కాబట్టి మన రాష్ట్రంలో ఉండే వాళ్ళని బాగుపడియండి. ఒక వాటర్గా చెప్తున్నా నేను. మాకు 4,000 ఓట్లు దాకా ఉన్నాయి, 4,000-5,000 ఓట్లు ఉన్నాయి మావి. ఒక వాటర్గా చెప్తున్నా. వాళ్ళందరూ అందరూ ఒకరోజు మేము కిట్టి పార్టీలు చేసుకునేటప్పుడు ఇలాంటి టాపిక్లు వస్తాయి. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అనేది చిన్న వయసే కదా, చక్కగా అందరికి అనుకూలంగా మంచిగా మర్యాదగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇలాంటి మాట్లాడి నలుగురిలో ఇస్తారు? సలహాలు ఇచ్చేవారు, చెడ్డ సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. కానీ అస్సలు మన మనసే మనం బయటపెట్టకూడదు. మన మనసే చెడ్డ మాటలు చాలా చెప్తుంది, మంచి మాటలు కొన్ని చెప్తుంది.
అలాంటప్పుడు మన మనసే మనం బయటపెట్టకూడదు. కానీ 10 మందికి, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు లేకుండా నేను చేస్తాను, నేను వస్తే పర్మిషన్ రద్దు చేస్తానన్న మాట ఎంత తప్పు మాట. ఆ మాట బయటకు వస్తే ప్రజలందరూ ఎంత బాధపడతారు. మేము ఇలాంటి వాడిగా ఓట్లేసి గెలిపించుకుంది, ఇంత బాధ ఉందా ఈయనకు లోపల అని ఎంత బాధపడతారు. మీరు అర్థం చేసుకోండి. మంచి మనసుతో మంచిగా మాట్లాడండి. ఏం మీరు ప్రార్థనలు చేసుకున్నా పర్వాలేదు, పాస్టర్గా ఉన్నా పర్వాలేదు, మామూలు హిందువులాగా ఉన్నా పర్వాలేదు, కానీ మనసు మాత్రం 10 మందికి సహాయం చేసే మనసులాగా ఉండండి. ఇక ఈ కోళ్ళ ఫారాలు కోడిగుడ్లట్లలో ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా మంచి సాఫ్ట్వేర్ రంగంలో పిల్లలందరూ రాణించాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశలు నిజం చేసి మీరు కూడా పెట్టారుగా ఇంగ్లీష్ కాన్వెంట్లని. మరి ఇంగ్లీష్ చదువుకొని ఏం చేస్తారు? చేపల వ్యాపారం, చేపలు అమ్ముకొని బతకలేరుగా. మరి వేరు వేరు రాష్ట్రాలు పోయి బతుకుదామా చెప్పండి? వద్దు, అట్లా అడ్డం పడద్దు. అసలు అట్లాంటి బ్యాడ్ మాటలే మీ నోటి నుంచి రాను. అమృతమునే గ్రోలి అమృత వాక్కులే పలికి జై భవ సుఖీ భవ 100 సంవత్సరాలు వృద్ధిరస్తు అని దీవిస్తుంది తల్లి. ఎప్పుడు 11 రోజులు పిల్లగాడప్పుడు తేనె నోట్లో పెట్టి. అట్లా ఉండండి. ఇప్పుడు వాళ్ళమ్మ పెట్టినవి ఫలిస్తున్నాయి. ఎవరికి? ఇప్పుడు పరిపాలన చేసేవాళ్ళకి. వాళ్ళమ్మ అలా దీవించి పెట్టింది. మరి మీ అమ్మ దీవెనలు కూడా అలాగే మంచిగా వృద్ధిలోకి రావాలంటే మీరు అట్లాంటి పలుకులే పలకండి. వేరే వాళ్ళతో కలిసి చెప్పిన మాటలని మాకండి. మంచిగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. ఒక వాటర్గా చెప్తున్నా, తల్లి చెల్లి కాదు. ఓకే, బాయ్.